విశాఖపట్నంలోనూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 2016, 2018, 2020లో విశాఖలో కేసు నమోదు చేశారు. 10 మందిని అరెస్ట్ చేశారు. 2020లో క్లినిక్లో చైల్డ్ ట్రాఫికింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. దీంతో డాక్టర్ నమ్రత క్లినిక్ లైసెన్సును రద్దు చేసింది మెడికల్ కౌన్సిల్. దీంతో మరొకరి లైసెన్స్తో క్లినిక్ నిర్వహిస్తూ వచ్చింది. గతంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపించి సరోగసీకి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాలు వెలుగుచూడటంతో వైజాగ్లోని పలు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ సెంటర్స్లో సోదాలు చేశారు అధికారులు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. గోపాలపట్నంలో మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. 2 అంతస్తుల్లో అనధికారికంగా ఐవీఎఫ్ సెంటర్లు నడుపుతున్నట్టు గుర్తించారు. విశాఖలో 9 సరోగసీ కేంద్రాలు, 50 ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాలు వెలుగుచూడటంతో వైజాగ్లోని పలు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్లో సోదాలు చేశారు అధికారులు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. అలాగే గోపాలపట్నంలో మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ప్రస్తుతానికి అయితే ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ అరాచకాలు అనేది ఇది ఇప్పుడు బయటపడిన వ్యవహారం కాదు. 5 ఏళ్ల కిందటనే ఎవరైతే ఈ డైరెక్టర్ నమ్రత ఉందో ఆమె అరాచకాలు ఇక్కడనే మొత్తం వెలుగు చూశాయి. గతంలో కూడా మహారాణిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో చాలామంది డబ్బులు అంటే చాలా మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పిల్లలు లేని వారికి పిల్లలు ఇప్పిస్తామని చెప్పి అద్దె గర్భం, అదేవిధంగా ఐవీఎఫ్, సరోగసి ఇలాంటి అరాచకాలన్నీ కూడా చేసింది. తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా బయటపడడంతో ఇక్కడ నుంచి మకాం మార్చేసి హైదరాబాదు, విజయవాడ ఈ పలు సెంటర్లలో కూడా మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగిస్తుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ విశాఖలో మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతున్నటువంటి ఐవీఎఫ్ సెంటర్ ఏదైతే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం తనిఖీలు చేశారు. కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం అంతా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఆఫీస్కి ఏదైతే 2 ఫ్లోర్లలో భారీ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఐవీఎఫ్ కోసం అంటే పిల్లల కోసం వచ్చేటువంటి వాళ్ళు దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. లక్షల రూపాయలు ముఖ్యంగా ఏజెన్సీ నుంచి కొంతమంది మహిళలను తీసుకువచ్చి అద్దె గర్భం ఇవన్నీ కూడా పేరు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా పిల్లల్ని వేరే వారికి కనిసిస్తే మీకు ఇంత మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ చూపడం ఇదంతా కూడా గతంలో కూడా చాలా సెన్సేషన్. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్ అయింది. తర్వాత ఈమె యొక్క లైసెన్స్ ను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత ఇది ప్రస్తుతానికైతే 2023 వరకు ఇక్కడ అనుమతులు ఉన్నప్పటికీ వీళ్ళు అనాధికారికంగా ప్రస్తుతానికైతే రన్ చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఇంకా చూస్తూనే ఉన్నాం. లోపల సిబ్బంది ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. బయట నుంచి అయితే మాత్రం అధికారులు తాళాలు వేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీంతో పాటు కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 ఫ్లోర్లో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అనాధికారికంగా ఈ ఐవీ
ఐవీఎఫ్ అదేవిధంగా సరోగసి రెండు కూడా ఆపరేషన్లు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వేరే వాళ్ళని వీర్య కణాల దగ్గర నుంచి పిల్లల్ని పుట్టించడం ఇవన్నీ కూడా చేస్తున్నట్లు భారీ ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి 2023 వరకు ఇక్కడ లైసెన్సులు ఉన్నప్పటికీ మనం చూస్తున్నాం ప్రస్తుతం సిబ్బంది కూడా కొంతమంది ఈ ఆక్సిజన్ సిలిండర్లు ఇవన్నీ కూడా తీసుకువచ్చారు. అంటే ఇక్కడ ఇంకా కార్యక్రమాలు స్టిల్ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి. లోపల సిబ్బంది అంతా కూడా లోపలే ఉన్నటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం అంతా బయటపడడంతో ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఈ డాక్యుమెంట్ అన్నింటినీ కూడా తారుమారు చేసి దాచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ మరోవైపు ఆరోగ్య శాఖ అధికారులు అదేవిధంగా పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని కీలకమైన డాక్యుమెంట్లు, టెస్ట్ శాంపిల్స్, స్పెర్మ్కి సంబంధించిన టెస్ట్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నారు. అయితే విశాఖ వ్యాప్తంగా మొత్తం 9 సరోగసి కేంద్రాలతో పాటు 50 వరకు ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే 4th టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా గతంలో సీతమ్మధార పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో మొత్తం తనిఖీలు చేయడం జరిగింది. అక్కడ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఓవరాల్గా చూసుకుంటే కొద్దిసేపటి క్రితమే అధికారులు ఇక్కడ చేరుకొని మొత్తం లోపల ఉన్నటువంటి డాక్యుమెంట్లు ఎవరైతే ఈ డాక్యుమెంట్లతో పాటు అంటే పిల్లల కోసం వచ్చేటువంటి దంపతుల దగ్గర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మేనేజర్ కళ్యాణిని కూడా నిన్న పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. గోపాలపట్నం సంబంధించి మరోసారి కస్టడీలోకి తీసుకొని మొత్తం విచారిస్తే ఆమె దగ్గర నుంచి కీలకమైన సమాచారం కూడా రాబట్టే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం నమ్రత ఆమె యొక్క మెడికల్ కౌన్సిల్ అంతా కూడా రద్దు చేసినప్పటికీ ఆ తర్వాత మిగతా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఈ రన్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఇక్కడే అంటే గతంలో కూడా వాళ్ళంతా ఒక టీమ్గా ఉండేది. మొత్తం వ్యవహారాన్ని కూడా లక్షల్లో ఈ వ్యాపారం జరుగుతుంది కాబట్టి వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తూ ఈ వ్యవహారం అంతా చేసేవారు. అద్దె గర్భం అదేవిధంగా మిగతా ప్రాసెస్ సంబంధించి ఏదైతే ఉందో ఐవీఎఫ్ ఇవన్నీ కూడా ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా జరిగేవి. తర్వాత కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఫిర్యాదులు రావడంతో వెంటనే అధికారులు అప్రమత్తమై మొత్తం తనిఖీలు చేపట్టగా అసలు బండారం అనేది విశాఖ వేదికగానే మొదట బట్టబయలైంది. తర్వాత ఇక్కడ నుంచి ఆమె మకాం మార్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు పైన ఫ్లోర్లో కూడా మనకి ఇంకొక సెంటర్ ఉంది. అక్కడ కూడా వీళ్ళిద్దరి ఈ రెండు ఫ్లోర్లలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఒక దాంట్లో ఐవీఎఫ్ జరుగుతుంది, ఇంకో దాంట్లో సరోగసి. ఈ ప్రాసెస్ అందరికీ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఆరోగ్య శాఖ అధికారులు పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమందికి వీళ్ళు ఐవీఎఫ్ సరోగసి ఇవన్నీ కూడా చేయడానికి ఒప్పుకున్నారు, దాంతోపాటు ఎన్ని శాంపిల్స్ సేకరించారు, మొత్తం ఆ యొక్క కాల్ డేటా అవ్వచ్చు, దాంతోపాటు ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లు కూడా అన్ని ఆధారాలను కూడా సేకరించే పనిలో అయితే ప్రస్తుతం అధికారులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరోవైపు బాధితులు కూడా ఈ ఘటన వెలుగు చూడడంతో మరోవైపు బాధితులు కూడా ఖచ్చితంగా ముందుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే విశాఖలో గతంలో కూడా ఈ వ్యవహారం అంతా బయటపడింది. ఏజెన్సీ నుంచి మహిళలను తీసుకొచ్చి వారి దారి నుంచి అద్దె గర్భం చేర్చిన తర్వాత పిల్లలకి ఇవ్వడం, వాళ్ళల్లో ఆరోగ్య సమస్యలు రావడం ఇవన్నీ కూడా జరగడంతో అప్పుడు వ్యవహారం బట్టబయలైంది. వెంటనే ఇక్కడ నుంచి ఆమె మకాం మార్చి హైదరాబాద్కు చెక్కేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఈమెకు అధికారికంగా ఎన్ని బ్రాంచులు ఉన్నాయి, అనధికారికంగా ఇంకెక్కడెక్కడ ఈ వ్యవహారం అంతా కూడా చేస్తున్నారు అనే దానిపై పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళ యొక్క దీన్ని క్యాష్ చేసుకొని ఈ విధంగా వాళ్ళు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈమె యొక్క వ్యవహారాలు అనేవి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయని మనం చెప్పుకోవాలి. 2023లో ఇక్కడ లైసెన్స్ క్లోజ్ అయిపోయినప్పటికీ అనధికారికంగా ఈ విధంగా ఇక్కడ నూతనంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఒక 6 అంతస్తుల బిల్డింగ్ లో ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా 2 ఫ్లోర్లో జరుపుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళు కీలకమైన డాక్యుమెంట్లు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. థ్యాంక్ యూ చిరంజీవి.